వారికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఇంకా అధికంగా ఆశీర్వదిస్తాడు, ఆగిపోయిన కార్యాలు జరిగిస్తాడు. అయితే 2017లో మా చెల్లి అంది, ఏమనందంటే, ఎంతకాలం మా ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తావు, నువ్వు ఏనాడైనా ప్రభువుని అడిగావా? ఏమని అడగమన్నావు? అప్పుడు మా చెల్లి చెప్పింది, నీకు సొంత మందిరం కావాలని అడిగావా? నేను ఎప్పుడు అడగలేదు, జరుగుతుందిగా ప్రజెంట్ అదే మందిరం అనుకుంటున్నాను, జరిగినంతకాలం జరుపుకుందాం, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నా. అట్లా కాదు, నోరారా అడుగు ప్రభువుని, నాకు మందిరం కావాలి. ఒక ఇంట్లో పెట్టుకుంటే అది అంతగా దీవెనకరంగా ఉండదు, అది ప్రత్యేకించబడాలి. కాబట్టి ఎక్కడ అన్న చెల్లికి చెప్తాడు, కానీ ఇక్కడ చెల్లి అన్నకి ఉపదేశం చేస్తూ 2017లో ప్రభువుని అడుగు, ప్రార్థన చేయమని నన్ను ప్రార్థనలో అంశం పెట్టమంది. ఇంకా అప్పటి నుంచి మేము అంశం పెట్టాం, ప్రభు మాకు మందిరం కావాలి, ప్రత్యేకంగా మందిరం కావాలి, ప్రతి ఒక్కరోజు మందిరంలో ప్రార్థన చేసుకో. నేను కూడా అవకాశం ఉన్నప్పుడల్లా మందిరానికి వెళ్ళి ప్రార్థన అడిగాను. 2017లో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి 2019లో దేవుడి స్థలాన్ని చూపించాడు. ఈ స్థలాన్ని చూపించినప్పుడు ఏం జరిగిందంటే, ఓపెన్గా చెప్తున్నాను, నా దగ్గర కేవలం కొంత అమౌంట్ మాత్రమే ఉంది. సరే టీ తాగుతూ కూర్చున్నాను. మా పరిస్థితి ఎలా అయిపోయింది మందిరం అనుకుని ఆలోచిస్తూ ఉన్నాను. అయితే టీ తాగుతూ ఉండగా మాకు ప్రియమైన ఆంటీ, పరిశుద్ధుడు అలాంటి ప్రార్థనా పరులైన ఆంటీ ఫోన్ చేసింది. అయ్యా ఏం చేస్తున్నావు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆంటీకి చెప్పా, ఇలా స్థలం ఇలా ఉందా అంటే అని చెప్పినప్పుడు, మరి తీసుకోవచ్చుగా ఆంటీ, నా దగ్గర కొంచెం చాలా చిన్న అమౌంట్ ఉంది, అసాధ్యం అని చెప్పి ఆంటీతో చెప్పాను.